భయాన్ని పారదోలేందుకు ఒక పరిపూర్ణమైన ప్రణాళిక ఉంది. నేను పరమాత్మని వేడుకున్నాను. నా కోరికను ఆయన విన్నాడు. నా భయాలన్నిటి నుంచి నన్ను విముక్తిని చేస్తాడు. పరమాత్మ అనేది ఒక ప్రాచీన పదం. అది మీ అంతర్గత మనసుకున్న శక్తి. మీ అంతర్గత మనసుకున్న అద్భుతాలను తెలుసుకోండి. అది ఎలా పనిచేస్తుందో గ్రహించండి. అది మిమ్మల్ని అన్ని భయాలలో నుంచి విముక్తిని చేస్తుంది. మీరు ఏ పని చేయడానికి భయపడతారో ఆ పనే చేయండి. అప్పుడు భయం మీ నుంచి దూరంగా వెళ్తుంది. నమ్మకంతో మీరు మీతో నేను ఈ భయాన్ని జయించగలను అనగలిగినప్పుడు మీరు విజయం సాధిస్తారు. భయం మీ మనసులోని ఒక వ్యతిరేకమైన భావన. భయం కొన్ని లక్షల మంది చావుకు కారణమైంది. ఆత్మవిశ్వాసం భయం కన్నా గొప్పది. సాధారణమైన భయం మంచిదే, కానీ అసాధారణమైన భయం చెడ్డది, వినాశకారి. నిరంతరం భయం గురించి ఆలోచించడం వలన అసాధారణమైన భయాలు ఇంకా ఇతర మనోవైకల్యాలు సంభవిస్తాయి. నిరంతరం ఏదైనా ఒక దానికి భయపడుతుంటే అది భయాందోళనకు దారితీస్తుంది. మీ అంతర్గత మనసుకున్న శక్తి పరిస్థితులను మార్చగలదని, మీ హృదయం కోరుకున్న కోరికలను నిజం చేయగలదని మీరు తెలుసుకున్నప్పుడు మీరు అసాధారణమైన భయాన్ని జయించగలరు. తక్షణమే దృష్టిని మీ కోరికపై ఉంచండి. దానికి అంకితం కండి. మీరు ఓటమికి భయపడితే విజయం వైపు మీ దృష్టిని నిలపండి. మీరు జబ్బులకు భయపడితే సంపూర్ణ ఆరోగ్యం మీద మీ ఆలోచనలను ఉంచండి. మీరు ప్రమాదానికి భయపడితే దేవుడి రక్షణ గురించి ఆలోచించండి. మీరు చావుకి భయపడితే మరణాంతర శాశ్వత జీవితం గురించి ఆలోచించండి. భగవంతుడే జీవితం. నేను దేనికైతే భయపడ్డానో అదే జరిగింది. మీరు మంచిని గురించి ఆలోచించండి. మీకు అంతా మంచే జరుగుతుంది.